ఎవరి కోసం చనిపోయిండు మానవర్ కాంశీరాం? భార్య లేదు, పిల్ల లేదు, తల్లి తండ్రి చనిపోతా కూడా చావుకెళ్ళలేదు. అంత కఠోరమైన దీక్ష దేనికి అంటే ఈ దేశంలో వివక్షత ఉన్నది, అంటరానితనం ఉన్నది, దాడులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో పాలకులపై దాడులు జరగవు, పాలకులపై అత్యాచారాలు జరగవు, పాలకులను ఎవరు కూడా వివక్షత ఉండదు. కాబట్టి ఈ దేశంలో నా ప్రజలకు ఇవన్నీ జరగొద్దంటే నా దేశ ప్రజలు పాలకులు కావాలి. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు పాలకులను చేస్తని భారతదేశ చరిత్రలో మనువాదులే కాదు, ధనవంతులే కాదు, నిరుపేదలు, నిరక్షరాస్యులు, అంటరాని వారు, అన్యాయానికి గురైతున్న ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని పాలించగలరని, ఈ దేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్న చమార్కురంలో పుట్టిన, అది కూడా జెండర్ వివక్షత ఉన్న ఒక మహిళ చమార్కురస్తులైన మాయావతి గారిని ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి నిరూపించిన మహానీయుడు మాన్యవర్ కాంశీరాం సార్. కాబట్టి సోదరులారా, మనం ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు, ఒక వెహికల్ పెట్టలేదు. అసలు వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, నా తరఫున ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వకుండా